కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. మహిళలు మరింత చైతన్యవంతం కావాలని ఆకాంక్షించారు. మహిళలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఆడిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, మహిళా విభాగం అధ్యక్షురాలు తలసిల స్వర్ణలత వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలకు టీడీపీ తరపున పసుపు కుంకుమ అందజేశారు. మరి ఈ రోజు చాలా విషయాలు పెద్దలందరూ కూడా చెప్పారు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ప్రతి రంగంలో కూడా ఇవాళ ఆడబిడ్డల పాత్ర ఉంది. మరి దానికి మనందరూ తెలుసు, తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి నా తెలుగింటి ఆడపడుచులని పిలిచేవాడు. తెలుగింటి ఆడపడుచులని ప్రేమగా మరి అటువంటి ఆడబిడ్డల కోసం మరి ఆ రోజున లేచింది మహిళా లోకం అందా పాట గుర్తుంది. ఒక చైతన్యం తీసుకురావడం కోసం ఆయన చేసినటువంటి తర్వాత స్థానిక సంస్థల రిజర్వేషన్లు కానీ, మహిళలకు ఆస్తి హక్కు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఇప్పుడు 44 సంవత్సరాలు అయింది. అన్నగారు 44 సంవత్సరాల క్రితమే మహిళల గురించి ఈ దేశంలో ఆలోచించినటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా అన్న నందమూరి తారక, అలాగే చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు చూసాం ఏ కార్యక్రమం చేయాలన్నా మొట్టమొదటి మహిళలు కాదు, మహిళలు డ్వాక్రా సంఘాలు, మహిళలకి ఏదైనా ప్రోగ్రామ్ చేద్దాం అంటే మహిళలకి అవకాశం కల్పిద్దామని చెప్పి ఆయన పక్షపాతి, మహిళల పక్షపాతి. ఫ్రీ బస్ మాకు లేదు, మగవాళ్ళకి ఇప్పుడు బ్యాక్ సీట్ కూడా లేదు, తోసేస్తున్నారు. అర్థం ఉంది పరిస్థితి, మగవాళ్ళు బతిలాడాల్సిన పరిస్థితి వస్తుంది. బస్సు ఉచిత బస్సు కార్యక్రమాన్ని అన్నగారు 5 సంవత్సరాలు, అంటే అంతకుముందు కూడా జరిగింది కానీ 5 సంవత్సరాలు, గత 5 వైఎస్ఆర్ పార్టీ టైంలో ఆడబిడ్డల మీద ఏదైనా కార్యక్రమం జరిగితే కనీసం ఓదార్చినటువంటి సందర్భం కూడా లేదు. చంటి పిల్లలు మారింది, సొసైటీ మారిపోతుంది. దానికి మనం అందరూ కూడా నడుమిగించాల్సినటువంటి అవసరం కూడా ఆసనమైంది. ఇవాళ మనం చూసాం, మొన్ననే పల్నాడులో ఒక ఆడబిడ్డ మీద కార్యక్రమం చేస్తే ఇమ్మీడియట్ గా ప్రభుత్వం స్పందిస్తే వాడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అలాగే మొన్న మదనపల్లి అంటే ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందంటే దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సార్లు చెప్పారు, ఎవరన్నా ఆడబిడ్డ వైపు చూసారంటే అదే వారికి చివరి రోజు అవుతుందని చెప్పి నడిపిస్తారు. ఈ సమాజాన్ని మార్చగలిగినటువంటి ఏకైక శక్తి మహిళలే. మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. సమాజంలో చీడ పొడుగుల్ని ఏరి పారేయాలి. ఏ కొడుకైనా సరే తను నిర్ణయాలు తీసుకునే ముందు తల్లిని అడిగి నిర్ణయం తీసుకోవాలంటే ఏ తల్లి కూడా తప్పు చెప్పదు. ఖచ్చితంగా సమాజం మంచి బాట నడుస్తుందనే దానికి మీరు కూడా ఒక చైతన్యం తీసుకున్నారు. మీ బిడ్డలనే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న ఆడబిడ్డలందరికీ చెప్పండి. మనం మన పిల్లలు చేసే ప్రతి విషయాన్ని, పిల్లలు చేసే ప్రతి విషయాన్ని, ఆడపిల్లలు చేసే ప్రతి విషయాన్ని మనం పరిశీలన చేసుకున్నాం. ఇదివరకు ఇప్పుడు చాలా మార్పులు వచ్చేసింది. టీవీలు కానీ అది 16 సంవత్సరాల 13 సంవత్సరాల ముందు నిర్ణయం తీసుకుని కానీ 16 సంవత్సరాల వరకు తీసుకుంటే ఇంకా ఎటువంటి చెడు, ఎందుకంటే వాళ్ళ సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే రకాల పిచ్చి అని వస్తాం. కాబట్టి మన పిల్లల్ని ఫోన్లు దూరంగా పెట్టాలి. అట్లాగే వాళ్ళలో ఒక నమ్మకాన్ని, వాళ్ళ యొక్క రక్షణ, మేము ఉన్నామో ధైర్యం ఇవ్వాలి. ఇవాళ మన పనిలో మనం ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు ఉంటున్నాం. గంజాయి ఇవన్నీ పెరిగిపోయి మరి వాళ్ళ ఒక రాక్షసులాగా తయారవుతాం, తల్లిదండ్రులే చంపేస్తా ఉన్నాం. నిజంగా ఇలాంటివి మార్పు చేయగలిగినటువంటి ఏకైక శక్తి ఆ మహిళా శక్తి. ఆ మహిళలు మీరే కాబట్టి చైతన్యం తీసుకొస్తారని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా కోరుకుంటూ, మహిళలు తెలుగుదేశం పార్టీలో దేనికైనా సిద్ధమే. చూసాం, మొన్న అరెస్ట్ చేసిన ప్రతిసారి పోలీసులతో పోరాడింది మహిళలే ముందుండి పోరాటారు. మా నియోజకవర్గంలో వందలు కానీ జిల్లా నలుమూల నుంచి కూడా నడిచి వచ్చేవాడు. మరి మచిలీపట్నంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినాయి. రేపు 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒకరోజు ముందుగానే మరి ఇక్కడ మహిళల్ని వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన మరి రంగాల్లో మహిళలను తీసుకుని మరి ఇక్కడ పురస్కారాలు అందించడం జరిగింది. అదేవిధంగా పార్టీలో కూడా కష్టపడిన మహిళలందరినీ కూడా ఇక్కడ పురస్కరించడం జరిగింది. ముఖ్య అతిథులుగా కొల్లు రవీంద్ర గారు, మా కృష్ణా జిల్లా మంత్రివర్యులు అదే క్రమానికి సన్మానించి పురస్కారాలు అందజేసి వారికి చక్కని బోధనలు చేసి మరి మహిళలు ఏ విధంగా అన్ని రంగాల్లో ముందున్నారు, అంతరిక్షం దగ్గర నుంచి కూడా ఇవాళ వ్యవసాయాల దగ్గర నుంచి కూడా మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు, దేనికి తీసుకోలేదని చెప్పి ప్రతి రంగంలో కూడా ఒక్కొక్కరిని ప్రతిభ కనపరిచే వారిని ఇక్కడ తీసుకుని పురస్కారం చేయడం జరిగింది. అంటే ఏదైతే మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇట్లా అనేక మంది ఆణిముత్యాలను తీసుకొచ్చి మహిళల్ని ఇక్కడ పురస్కరించడం అనేది నిజంగా
మేము థ్యాంక్స్ చెబుతున్నాం. అలా మంత్రి కొల్లు రవీంద్ర గారికి కానీ, వెంకట గురుమూర్తి గారు జిల్లా అధ్యక్షుల వారికి కానీ, మరి కొనకల నారాయణరావు గారికి కానీ, వీళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే మహిళా దినోత్సవాలంటే మేము చేసుకోవడమే కానీ కాదు, మేమే మిమ్మల్ని గౌరవిస్తామని వీళ్ళ కృష్ణా జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో అంగరంగ వైభవంగా మహిళా దినోత్సవాలు చేయడం అనేది మహిళా తల్లులందరి తరపున కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.